Hi viewers, this is Ishwar. You are watching Ishwar's Economy. సో యోజన మాసపత్రికలో మొట్టమొదటి ఆర్టికల్ భారత సమాఖ్య వ్యవస్థ ఇది సహకారమా కేంద్ర ప్రభుత్వం యొక్క ధిక్కారమా అనేటువంటి యాంగిల్లో ఈ వ్యాసాన్ని నేను మీకు అందించబోతున్నాను. ఈ ఆర్టికల్ని అయితే ఈ ఆర్టికల్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరికిషన్ గారు రాయటం జరిగింది. సరే, ఇది మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి తప్ప దీని రాజకీయ కోణాన్ని మనం ఆవిష్కరించకూడదు. సరే, విషయంలోకి వద్దాం. సో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ బిల్లు, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అంటే ఢిల్లీ ప్రభుత్వ జాతీయ రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి బిల్లు 2021లో వెరీ రీసెంట్గా భారత పార్లమెంట్ దీన్ని భారీ మెజారిటీతో ఆమోదించింది. ఇప్పుడు ఇది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సో దీని మీద నేను మీకు వీడియోని అందించబోతున్నాను. సరే, ఇక వివరంలోకి వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ బేసిక్గా ఈ చట్టాన్ని ఎప్పుడు చేశారంటే 1991 డిసెంబర్ 20వ తారీఖున భారత పార్లమెంట్లో ఆనాటి హోంశాఖ మంత్రి హోమ్ అఫైర్స్ మినిస్టర్ ఎస్పి చవాన్ గారు లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ బిల్లుని. ఎస్పి చవాన్ ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లులో ఏముందంటే ఢిల్లీని శాసనసభ ఆధారితమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతంగా నిర్మించాలి. అంటే రాష్ట్రము మరియు కేంద్రపాలిత ప్రాంత హోదా రెండూ ఇవ్వాలి అని ఈ బిల్లులో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో ఢిల్లీ 1991లో ప్రతిపాదించిన ఈ బిల్లు గనక చట్టంగా మారితే ప్రత్యేక శాసనసభను కలిగి ఉంటుంది. శాసనసభ కలిగి ఉంది కాబట్టి మంత్రిమండలిని కలిగి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ కేంద్రపాలిత ప్రాంతంగా కూడా కొనసాగుతుంది. అయితే లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు మీద చాలామంది అనుకూలంగా ఉన్న బీజేపీ పార్టీకి చెందినటువంటి పెద్దలు మాత్రం మొదటి రోజు అనుకూలంగా లేరు. అంటే అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కిషన్ అద్వానీ, అలాగే మదన్ లాల్ ఖురానా వంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి నాయకులు మొదటి రోజు తిరస్కరించిన రెండో రోజు వారు కూడా తమ అంగీకారాన్ని తెలియపరిచారు. వెరసి 349 మంది సభ్యుల మెజారిటీతో 1991 గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అనేటువంటి బిల్లుని చట్టంగా మార్చే ప్రయత్నం చేశారు. చట్టం అయింది. అయితే ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా ఎందుకు వచ్చింది అంటే 2021లో రీసెంట్గా హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ లోక్సభలో ఈ బిల్లును సవరించే ప్రయత్నం చేసింది. ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కొంత నేపథ్య చరిత్ర మనం అధ్యయనం చేద్దాం. 2015వ సంవత్సరంలో సాంకేతిక యూనివర్సిటీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ టెక్నికల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక బిల్లుని జూన్ మాసంలో ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుని ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని ఢిల్లీ శాసనసభ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది. కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అంటే రాష్ట్రపతి పాలన ఒక రకంగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు కేంద్రపాలిత ప్రాంతానికి వాస్తవానికి. అయితే అల్టిమేట్గా సంతకం ఎవరు చేయాలంటే రాష్ట్రపతి చేయాలి. ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? రాష్ట్రపతి యొక్క ప్రతినిధి అన్నమాట. సో ఈ యాంగిల్లో పరిశీలన చేస్తే ఈ బిల్లులో ప్రభుత్వం అనేటువంటి పదాన్ని ఢిల్లీ గవర్నమెంట్ ఏమని ఫ్రేమ్ చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ
అని దానిలో రాసింది. రాష్ట్రపతి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి డెఫినేషన్ని తప్పుగా భావించి ఆ బిల్లుని తిరిగి వెనక్కి పంపించడం జరిగింది. ఇది 2015లో జరిగినటువంటి సంఘటన. అయితే 2017లో 2017లో ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ శాసనసభ స్పీకర్కి ఒక లేఖ రాశాడు. లేఖ రాసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ టెక్నికల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్లులో ప్రభుత్వం అనేటువంటి పదానికి ఇచ్చిన డెఫినేషన్ చాలా తప్పుగా ఉంది, దాన్ని ఇమీడియట్గా సరిచేసి మళ్ళీ బిల్లును ప్రవేశపెట్టవలసిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ లేఖలో తెలియపరిచాడు. మళ్ళీ ఢిల్లీ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి పదాన్ని గతంలో ఏదైతే డిఫైన్ చేసిందో దాన్ని తొలగించి రాష్ట్రపతి చేత నియమించబడిన లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జాతీయ రాజధాని ప్రాంతం అని డిఫైన్ చేసింది. సో గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ విచ్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని దాన్ని డిఫైన్ చేశాక దాన్ని ఆమోదించడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగింది? కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి బిల్లుని రాష్ట్ర ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకొని ప్రభుత్వం అనే పదాన్ని రాంగ్ డిఫైన్ చేసిందనే ఉద్దేశంతో ముందు ఈ తరహా తప్పులు జరగకుండా దాన్ని సవరించేటువంటి బాధ్యతను మేము తీసుకుంటున్నామని రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని సవరించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ చట్టాన్ని సవరించేటువంటి బిల్లుని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది దీని చరిత్ర. అయితే మనం మౌలికంగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అసలు ఢిల్లీ పరిపాలన నేపథ్య చరిత్ర ఏంటి? వాట్ ఈస్ ద హిస్టారికల్ ఆర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వాట్ ఈస్ ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఆఫ్ ఢిల్లీ అని కనుక పరిశీలన చేస్తే 1951లో ఢిల్లీకి సంబంధించినటువంటి మొట్టమొదటి చట్టాన్ని మనం అధ్యయనం చేయాలి. సో గవర్నమెంట్ ఆఫ్ పార్ట్ సి స్టేట్స్ చట్టాన్ని 1951లో ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రకారం ఢిల్లీ ఒక శాసనసభని 1952 మార్చి 17న ఆవిష్కరించుకుంది. అంటే ఢిల్లీ శాసనసభ అంటే ఢిల్లీ మొదటిగా రాష్ట్రం అని గుర్తుంచుకోవాలి. ఆ రాష్ట్రానికి ఒక శాసనసభ ఏర్పాటు చేయబడింది 1952 మార్చి 17వ తారీఖున. సో శాసనసభ ఉంది అంటే ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఉండాలి కదా. సో ఆ విధంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చౌదరి బ్రహ్మప్రకాష్ యాదవ్ అనేటువంటి 34 సంవత్సరాల చిన్న వయసులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వాన్ని నడిపించడం జరిగింది. అయితే 1956లో ఈ గవర్నమెంట్ పార్ట్ సి స్టేట్స్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని రద్దు చేసి స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తీసుకొచ్చి ఢిల్లీని యూనియన్ టెరిటరీగా మార్చడం జరిగింది. సో యూటీ అయిపోయింది. సో ఎప్పుడైతే యూటీ అయిందో యూటీ మీద అధికారం ఎవరిది? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అందే కదా. అంటే లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి యొక్క ప్రతినిధి నియామకంతో పరిపాలన జరుగుతుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో 1956లో యూటీగా మారిన నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభను కోల్పోయింది. తర్వాత 1966లో మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదే ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్. సో ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ యాక్ట్ని తీసుకొచ్చి ఢిల్లీ మెట్రోపాలిటన్ ఏజెన్సీని ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. సో 56 మంది సభ్యులు కౌన్సిల్ సభ్యులు ఎన్నికైతే 5గురిని అపాయింట్ చేయడం జరిగింది. వెరసి లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో ఈ 56 + 5 61 మంది సభ్యులతో పరిపాలనని సాగించింది ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్. అయితే ఈ మెట్రోపాలిటన్ కౌన్సిల్కి ఏ తరహా శాసనమైనటువంటి అధికారాలు లేవు. నో లెజిస్లేటివ్ పవర్స్, శాసనాధికారాలు ఏమాత్రమూ లేవు. కేవలం ఢిల్లీకి సంబంధించిన ఏ అంశం మీద చట్టం చేయాలన్నా కేంద్రపాలిత ప్రాంత హోదాలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ద్వారా చేయాల్సిందే. ఆ సమయంలో కౌన్సిల్ కేవలం సలహాలను ఇచ్చేటువంటి పాత్రను మాత్రమే పోషించింది.
నిష్క్రియాత్మకంగా ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో 1966 నుంచి 1990 దశకం ప్రారంభం వరకు ఇదే పరిస్థితి. అయితే కేంద్ర రాష్ట్ర సంబంధాలని పునర్వ్యవస్థీకరించే క్రమంలో శ్రీమతి ఇందిరాగాంధీ ఓ ప్రత్యేకమైనటువంటి కమిషన్ని, మీ అందరికీ తెలుసు, రాజేంద్ర సింగ్ సర్కారియా కమిటీని నియామకం చేసింది. ఈ సర్కారియా కమిటీ చాలా స్పష్టంగా ఢిల్లీకి శాసనసభ ఉండాలి అని సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో కాలక్రమేణా దానికి ప్రాధాన్యత తగ్గించి దాన్ని పక్కన పెట్టినప్పటికీ 1991కి వచ్చేటప్పటికి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎస్బి చవాన్ ఆధ్వర్యంలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఢిల్లీ అనేటువంటి ప్రాంతానికి శాసనసభని, మంత్రిమండలిని ఇస్తూ 1991లో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టాన్ని చేయటం జరిగింది 349 మంది సభ్యుల ఆమోదంతో. ఇది చరిత్ర అండి. ఇప్పుడు ప్రస్తుత చట్టంలో సవరణలో ఉన్నటువంటి ప్రస్తుత బిల్లును ఏ విషయాల్లో సవరిస్తున్నారు అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 1991 గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అనేటువంటి చట్టంలో భారత రాజ్యాంగ సవరణ చేసి 69వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 239 క్యాపిటల్ ఏఏ అండ్ ఏబి అనేటువంటి రెండు అంశాలని 1991 గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ టెరిటరీ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అనే పేరుతో రెండు అంశాలను చేర్చడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 2021 వెరీ రీసెంట్గా ఈ చట్టాన్ని సవరించే బిల్లులో ఎన్ని సెక్షన్స్ని వీళ్ళు సవరించే ప్రయత్నం చేశారంటే ప్రధానంగా ఒక 4 గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 21, సెక్షన్ 24, సెక్షన్ 33, సెక్షన్ 44 ఈ సెక్షన్స్ని సవరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నుంచి గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని అర్థం. 239 ఏఏలో ఆ రోజునే 1991లో చాలా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. అంటే ఢిల్లీ రాష్ట్రంగా ఎక్కువ ప్రాతినిధ్యం వహించిందా, కేంద్రపాలిత ప్రాంతంగా ఎక్కువ ప్రాతినిధ్యం వహించిందా అంటే కేంద్రపాలిత ప్రాంతానికే ఎక్కువ మొగ్గు చూపింది 1991లో. ఇప్పుడు కూడా కేంద్రపాలిత ప్రాంతానికి మొగ్గు చూపుతూ ఢిల్లీ రాష్ట్ర శాసనసభ యొక్క అధికారాలన్నీ తగ్గిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ అధికారాలని కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ప్రస్తుతం సవరణ జరుగుతున్నటువంటి అంశం గురించి నేను చెప్తున్నాను. 1991 చట్టంలో కూడా చాలా స్పెసిఫిక్గా శాంతి భద్రతల విషయంలో కానీ, పోలీసింగ్ వ్యవస్థ విషయంలో కానీ, ల్యాండ్ విషయంలో కానీ ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఏ పరమైన చట్టాలు చేసే అధికారం లేదు. అదంతా కేంద్రపాలిత ప్రాంతంగా పార్లమెంటుకి ఆ అధికారాలని ఇవ్వడం జరిగింది 1991 యాక్ట్లో. రాజ్యాంగపరంగా వచ్చినటువంటి మార్పు ఇది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా అంశాలని లెఫ్టినెంట్ గవర్నర్కి బదిలీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ప్రధానంగా ఈ చట్టం నేపథ్యంలో జరిగినటువంటి చరిత్ర అండి. దానిలో ఈ చట్టాన్ని సవరిస్తున్నటువంటి బిల్లులో ఉన్నటువంటి అంశాలండి. ఓవరాల్గా చూస్తే ఈ చట్టం భారతదేశంలో సమాఖ్య వ్యవస్థని బలోపేతం చేసిందా, భారతదేశంలో సమాఖ్య వ్యవస్థని నిర్వీర్యం చేస్తుందా అనే విషయాన్ని కొద్దిగా సోదాహరణంగా విశదీకరించి మనం అధ్యయనం చేద్దాం. భారతదేశం ఏ తరహా రాజ్యం అంటే సమాఖ్య రాజ్యము. అంటే కేంద్ర ప్రభుత్వం ఏకాధికారాన్ని కలిగి లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏకాధికారాన్ని కలిగేది. రెండు ఏకాలు కలిసి ఏక అయింది, సమాఖ్య వ్యవస్థ అయింది. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సమాఖ్య వ్యవస్థను ఫామ్ చేశాయని అర్థం. రెండు ఏక ప్రభుత్వాలు సమైక్యంగా పనిచేసేటువంటి వ్యవస్థనే సమాఖ్య వ్యవస్థ అని పిలుస్తున్నాం. ఈ కోణంలో చూస్తే నిజంగా ఈ 1991 చట్ట సవరణ బిల్ ఏదైతే ఉందో ఇది ఈ సమాఖ్య వ్యవస్థని బలోపేతం చేసే దిశగా ఉందా? అరే భారతదేశం అంటే అది అర్ధ సమాఖ్య అంటాడు కేసీవేర్, కాదు సహకార సమాఖ్య అంటాడు గ్రాన్విల్ ఆస్టిల్, కాదు ఇది తీవ్రమైన సమాఖ్య అంటాడు పాల్ హెచ్ యాపిల్బీ. ఏకకేంద్ర లక్షణాలు కలిగిన సమాఖ్య వ్యవస్థ స్థితిస్థాపకత ఉంది దీనికి అంటారు అంబేద్కర్. వాస్తవానికి అంబేద్కర్ చెప్పిందే
వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది. సో ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారాలని తగ్గించి కేంద్రపాలిత ప్రాంతం యొక్క అధికారాలని పెంచడంలో సమాఖ్య వ్యవస్థ యొక్క సహకారతత్వం ఉందా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ధిక్కార స్వరంతో అణిచివేసే ప్రయత్నం చేసిందా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అంటే భారతదేశంలో సహకార వ్యవస్థని బలోపేతం చేయడానికే మేము ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాం అంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ సహకార వ్యవస్థను బలోపేతం చేసేటువంటి కార్యక్రమాలు ఏమన్నా తీసుకుందా అంటే తీసుకుంది అని కోట్ చేస్తున్నారు ఈ వ్యాసంలో. ఏ విషయాల్లో కోట్ చేస్తున్నారంటే 2015 జనవరి 1 నుంచి 2015 నుంచి ఏప్రిల్ 1 జనవరి 1 నుంచి నీతి ఆయోగ్ అనేటువంటి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఇది ఏం చెప్తుందండి? బలమైన దేశం ఏర్పాటు చేయాలి బలమైన రాష్ట్రాలతో, అంటే రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య సమన్వయం కుదిర్చేటువంటి దిశగా నీతి ఆయోగ్ అనేటువంటి వ్యవస్థని థింక్ ట్యాంక్ అనేటువంటి వ్యవస్థగా మేము మారుస్తున్నాం. మేధోపరమైన వ్యవస్థగా దీన్ని మారుస్తున్నాం. కేవలం ఏదో స్టాంప్ బేస్డ్ వ్యవస్థగా కాకుండా మేధోపరమైనటువంటి చర్చ జరిపి మేధోపరమైన నిర్ణయాలు చేయగలిగే వ్యవస్థగా దీన్ని మారుస్తున్నామని, ఇది సమాఖ్య వ్యవస్థని బలోపేతం చేసేటువంటి దిశగా మేము చేసిన ప్రయత్నంగా ఆనాడు ఎన్డీఏ ఫేజ్ 1 గవర్నమెంట్ చాలా స్పష్టంగా పేర్కొంది. తర్వాత జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. జిఎస్టీ కౌన్సిల్లో మనకు తెలుసు, వస్తు సేవల ఆధారిత పన్ను ఏదైతే ఉందో జిఎస్టీలో కేంద్రానికి కొంత వాటా రాష్ట్రానికి కొంత వాటా వెళుతుంది. అంటే పన్నుల విషయంలో కూడా మేము సమాఖ్య వ్యవస్థని ఫాలో అయ్యాం అంటున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో. అంటే అదే క్రమంలో 2019 మేనిఫెస్టోలో కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి పాలసీ మేకింగ్ ఏదైతే ఉందో ఆ పాలసీ మేకింగ్ చేసే విషయంలో రాష్ట్రాలకు మేము ప్రాతినిధ్యం ఇస్తాం, ఎక్కువ అధికారాలు కల్పిస్తాం, కాబట్టి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి సమాఖ్య వ్యవస్థ మాది అని చెప్పారు. మరి రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రాల యొక్క అధికారాలు తగ్గించి కేంద్రం యొక్క అధికారాలు పెంచే ప్రయత్నం ఎందుకు చేసింది అనేది మనం ఆలోచన చేయగలగాలి. సరే, మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని పట్ల క్రిటిసిజం చేయటం నాకు ఇష్టం లేదు. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కులను ఎలా తెచ్చుకోవాలనే దాని మీదే మనం ప్రధానంగా చర్చ జరుగుతుంది. సరే, ఏదేమైనప్పటికీ 1991లో చేసినటువంటి ఈ బిల్ ఏదైతే ఉందో 239AA 69వ రాజ్యాంగ సవరణ అండ్ ఏబి ఢిల్లీకి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి స్పెషల్ స్టేటస్ని కల్పించింది. అటువంటి 91లో పేర్కొనబడినటువంటి చట్టాన్ని సవరిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు. లోక్సభలో బేషరతుగా దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. రాజ్యసభలో కూడా మన కిషన్ రెడ్డి గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే మూజువాణి ఓటుతో ఈ బిల్లుని సక్సెస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి రాష్ట్రపతి దగ్గరికి ఇది వెళ్ళింది. అంటే రాబోయే కాలంలో సమాఖ్య వ్యవస్థ పేరుతో కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలు పెంచే ప్రయత్నం జరుగుతుందా అని కనుక మనం పరిశీలిస్తే దీనికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ నేను మీ ముందుంచాను. ఢిల్లీ సంబంధించిన ఢిల్లీ చట్ట సవరణ సహకార సమాఖ్య అవుతుందా, అధికార కాదండి ధిక్కార సమాఖ్య అవుతుందా అనేటువంటి టైటిల్తో ఈ పోస్టర్ని క్రియేట్ చేశాను. ఈ జాగ్రత్తగా మీ మనసులో గుర్తుండిపోతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇది ఓవరాల్గా గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సంబంధించినటువంటి బిల్లుకి సంబంధించినటువంటి సమాచారం. థ్యాంక్ యూ.